అన్నయ్య గారు ముందే చెప్పేస్తున్నాను, పెళ్లి మాత్రం మా ఇంట్లో జరగాలి. అక్కయ్య గారు అసలు లా పాయింట్ చూస్తే నా పాయింట్ అంతేనండి, మీరు కాదనకండి. అలాగే దానికేమిటి? అయితే ఇవ్వండి. అంతా వాడి లీల. శుభం శుభం. హలో, ఎవరు? ఎవడు రాంగ్ నెంబర్ రంగనాథుడు? అబ్బాయి రాజు, పెళ్లికి కావలసిన చీర సారీ అంతా మీ అమ్మని అడిగి కొనవయ్యా. అలాగే నాన్న. ఆగండి, ఈ పెళ్లి ఖర్చులన్నీ శుద్ధ దండగ, తర్వాత నాన్నగా పెడితే ప్రయోజనం లేదు. కానీ ఖర్చులు ఎక్కడ రిజిస్టర్ పెళ్లి చేసుకుంటావా? అవునులే, ఈ రోజుల్లో ఏదో ఫ్యాషన్ అయిపోయింది. అమ్మా, ఈ ఇంట్లో కొన్ని మార్పులు రావాలి. అందాక నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ చేసుకున్నా నా భార్యని ఇక్కడికి తీసుకురాను. నా ఘటం ఉండగా ఇంట్లో మార్పులు జరగడానికి వీల్లేదు. ఏమిటా మార్పులు? పిల్లనిస్తానికి పెద్ద మనిషి ఇంటికి వస్తే కుక్కరికి పిల్లలకు ఆవిడైనా మార్పు. జాగ్రత్త, ఎక్కడ ఉండాలి అక్కడే ఉంది. అమ్మా, పోనీ వాడి మాట కూడా విందాము. ఏ మార్పులు కావాలంటారా గోపి? అన్నయ్య, లోకంలో కోడలంటే గృహలక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి అంటారు. ధాంధా మావి కూడా మన చిట్టిని బహురాణి అంటాడు. కానీ మన ఇంటి కోడలు ఒక బానిస, గతిలేని దాసి అంటుంది అమ్మ. కోడలనే పేరుతో ఇంటికి వచ్చి కూటికి గతిలేని కుక్కలాగా, కుక్కిన పేరులాగా అమ్మ పెట్టే హింసలన్నీ సహించి యావజ్జీవితం ఇక్కడ వెతిచాకరి చేయమంటే నా భార్య చెయ్యదు. ఒకవేళ అది చేసినా నేను చెయ్యలేదు. నా కడుపులు పుట్టి నన్ను ఎదురుస్తావురా? చూసారా చూసారా, అంతా వాడి మేడని కళ్ళప్పుడు తల చూస్తాయి. మీరు మగవారు గారు, మీరు పౌరుషం లేదు, మాట్లాడరే. అంతా వాడి లీల. అయితే అవతలకి వెళ్ళండి. ఎలా గోపి, నేను కోడలను కొడుకు చెప్తున్నానా? కోడంటిగా పడుతున్నానా? ఇవన్నీ ఎవరు నేర్పిన మాటలో అమ్మకి తెలియదు అనుకున్నావా? అది ఇప్పుడే తెలిచేస్తాను. ఏమే నా ఎదట ఇలా ఉంది, చాటుగా వాడికని నూరు పోసి నా కొడుకు నా మీద కూర్చుంటావా? అమ్మా ఆగు. అత్తమామలంటే దేవతలని పూజించే వదిన నువ్వేమన్నా ఎదురు చెప్పదని ఊరికే నొరువారేసుకోకు. నా పెళ్లి నా స్వవిషయం, నేను ఈ పెళ్లి చేసుకోను. గోపి, పెద్దలను ఎదిరించి మాట్లాడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నావయ్యా? చదువుకున్నందుకు ఇదేనా నీ సంస్కారం? వదినా, అది కాదు వదినా. అమ్మని ఎదిరించి మాట్లాడింది అపరాధం అని వెళ్ళి క్షమాపణ వేడుకు. వదినా, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఈ పెళ్లి విషయంలో మాత్రం. అంటే నువ్వు నా మాట కూడా వినవు కాదు, అంతేనా? అమ్మా, తప్పు రాదు, నేను ఇష్టం వచ్చి. అదేనా రాజు అలా పొయ్యి పడిపోయావు? ఇంకేం చేస్తారు? కట్టలేక నిమ్మలేక అవస్థపడుతున్నాడు. ఇప్పటికైనా తెలిసే ఉంటుందిలే, ఈ ఇంట్లో ఎవరి మాట అంటే ఎవరికి తీపో. నీతో ప్రమాణం చేసేటప్పుడు ఇంత ప్రమాదం జరుగుతుంది అనుకోలేదు. నీ వల్ల మొదటిసారిగా మా నాన్నని కూడా ఎదిరించవలసిన పరిస్థితి వస్తుంది. నీకోసం మా నాన్నని కాదు, ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తాను. ఓహో, వీడేనన్నమాట ఆ రాంగ్ నెంబర్ రంగనాథుడు. ఇలాంటి అర్థం ఏంటో తెలుసా? ఇక వీళ్ళు మార్చుకోవాలి. ఇంకా వీళ్ళు పెట్టుకుని వేలాడుతున్నామేమే? ఇలా నా ప్రాణం కావాలంటే తీయండి, నేను ఫోటో ఇవ్వను. ఎంత ఘాటు ప్రేమ! అరే గోపీమ్మా, మీ అమ్మాయి జానాతనం చూసారా? మీరు అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడుతుంటే ఈ గాడిద బొమ్మను గీసి ప్రేమ సన్నాపాలు ఆడుతుంది. నాన్న, నేను నీతో మాట్లాడతానంటే తిని మాట్లాడనివ్వలేదు. అమ్మాయి ఒప్పుకుందా అన్నాను. దీనికి ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అవును, ఇదే నా పాయింట్. నాన్న, రాధ, ఈ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? తెలుసు. వారికే మనసిచ్చాను, మాట ఇచ్చాను. విన్నారా? మరి మీరిచ్చిన మాట ఏం కావాలి? నన్ను అడిగి మాట ఇచ్చారా? ఐ అబ్జెక్ట్ టు దట్ పాయింట్. రాధ, నిన్నెవరికిచ్చి వివాహం చేస్తున్నావో తెలుసా? ఎవరైనా సరే నాకు ఇష్టం లేదు. చూసారా పొగరు? సైలెన్స్ ఇన్ ద కోర్ట్. రాధ, నా బిడ్డకు నేనే కీడు చేస్తాననుకున్నావా? నీ మంచి చెడ్డను నీ తల్లిదండ్రుల కంటే నీకే ఎక్కువ తెలుసుననుకున్నావా? పాపం విమల ఎంత కష్టపడి ఏ వరుణ్ణి సంపాదించిందో తెలుసా? తండ్రిని మాట్లాడుతుంటే ఏమిటా పెడమోగం? రాధ, మేము నిర్ణయించిన వరుణ్ణి నువ్వు పెళ్లాడబోతున్నావు, అర్థమైందే? కనుక వీడే నీ ప్రియుడు,
నీ భర్త నీ దైవం అన్నీ వీడి కమంటా పాపం నీ పిల్లి నీకెంత మేలు చేస్తున్నదో నీకు ఇప్పుడు అర్థం కాదు. వెళ్ళు. అంతా నీత ప్రకారమే జరుపుకొస్తున్నానుగా, నీతలోకి తొందరపడి దాన్ని రెచ్చగొడితే ఎలా చెప్పు? ఏదో దాన్ని మచ్చిక చేసుకుని మన వైపుకు తిప్పుకోవాలి కానీ నీకు బొత్తుగా బయట తెలియదేవి. ఇదిగో అసలే అది మోసం కలిపిల్ల, ఏదో అఘాయిత్యం చేశాను కర్మ. కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుండు. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తాను. అంతా వాడి ఇంకా ఎందుకే ఈ రాము నంబర్ గారి బొమ్మ? నీ పెళ్లి అయ్యేంత వరకు నీకు ఇదే ఇల్లు ఇదే జైలు. ఈ పెళ్లి ఎలా తప్పించుకుంటావో చూస్తా. పిన్ని, నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? ఎందుక? నేను నాన్నకిచ్చి నాకు ఇలాగే బలవంత పెళ్లి చేశారు. దెబ్బకు దెబ్బ. గారంటే మీరేనా అండి? ఏం కావాలి? అదే ఏం లేదండి, మా ముక్కుపుడి కంపెనీ ప్రకటనకు అందమైన పోజులో మీద ఒక మంచి ఫోటో కావాలండి. అలాగా, రండి ఆ గదిలో కూర్చోండి, ఇప్పుడే ఇస్తా. పదండి. ఏమండి తలుపేస్తారెందుకండి? తలుపు తీయండి. నా ఫోటో కావాలి కదూ, మా ఆయన వచ్చి పోలీసుని తీసుకొచ్చి బాగా తీయించిస్తారు. కాసేపు కూర్చో. పోలీసులే? ఏమండి నేను ఎవరనుకున్నారు? నేను ముక్కుపుడి కంపెనీ. తలుపు తీయండి, నిజం చెబుతా. నువ్వు చెప్పేదేమిటో వాజమ్మ, ఆ రాంగు నమ్ముడు రంగనాథుడు కదా నువ్వు. ఓహో, మన అత్తగారి పనా? ఎంత సాహసం! శంకరగిరి మందిరం శాంతమ్మ కొడుకు ఈ అవమానం. నాన్ సెన్స్. మతవత్ చేయబోయి మనమే పడ్డామే మర్త పేచీలు. ఇప్పుడు ఏమిటి చేయడం? మస్కా కొట్టడంలో మహిళ లేఖనులు విశ్వరాభిరామ వినురవేమ. ఏమిటి దారి? గజరాజ, నీ గతే పట్టిందయ్యా నాకును. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలము బయ్యే ప్రాణములు తావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్ను పందగున్ దీనుని